ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాధ్యతలు అప్పగించిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఆరోగ్య శాఖ నిధులు దారి మళ్లించారని సత్యకుమార్ అన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత బరువు బాధ్యతలు భుజాన మీద ఉంటే నవ్వమంటే ఎలా ఐదు సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికసిత భారత్ నిర్మాణానికి, ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది.